డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఏ ఫీల్డ్లో, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కుటుంబ పరంపరలో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, ఏజ్ డిఫరెంట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, కోర్టు కేసులు తగాదాలతో ఇరుక్కుని ఆస్తిపాస్తుల గొడవల్లో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాల విషయంలో సమస్యలకు గురి అవుతున్నారు, కనీసం ఒక ఉద్యోగంలో ఒక నెల పాటు కానీ 2 నెలల పాటు కానీ లేదా సంవత్సరం పాటు కానీ స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఇలాంటి అంశాలని తెలుసుకోవడానికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏ కర్మ రిజిస్ట్రీ, ఏ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు వారి కుటుంబంలో త్వరగా వితంతువులు అవుతున్నారు, ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలించినప్పుడు చాలా గొప్ప గొప్ప అంశాలు మనకు తెలిసి వస్తాయి. దానికి మనం ఏం చేయాలనేది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు తెలుస్తుంది. బాగా అర్థం చేసుకుంటూ రండి. అష్టకర్మలు ఉన్నాయి. అష్టకర్మలలోనే ఎవరైనా పుట్టాల్సిందే. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా ఒక్కొక్క కార్మిక రిజిస్టర్లో పుట్టినటువంటి వారు ఒక్కొక్క వృత్తుల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి కుజకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు రిపీటెడ్గా పుడుతుంటారు. బిడ్డలు ఆల్రెడీ పుట్టుంటారు. వీళ్ళ కుటుంబ పరంపరలో మగవారు మానసికంగా ఆడవారి చేత పడే హరాస్మెంట్కి గురయ్యి శాపాన్ని ఇవ్వడం వల్ల మగ శాపం ఆ కుటుంబంలో ఉంటుంది. చేతగాని మగాడా, అందరు మగాళ్ళు ఎట్లున్నారు, నువ్వేంటి ఇట్లా పనిచేస్తున్నావు, ఎందుకు కొరగావు అని ఇండైరెక్ట్గా తిట్టడము, 10 మందిలో కలిపి తిట్టడం వలన ఆ కుటుంబంలో మగవారే ఆడవారి చేత హింసకు గురి అవుతుంటారు. చాలా మంది ఏం చెప్తారంటే, స్త్రీలు సున్నితమైనటువంటి వారు అబలలు కాబట్టి వాళ్ళని హింసించకండి అని. కానీ కొన్ని కుటుంబాలలో మగవారు, పురుషులు హింసకు గురి అవుతుంటారు. ఏ కుటుంబమో తెలుసా మీకు? కావాలంటే పరిశీలించండి. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాలలో రాశో, లగ్నమో, లగ్నాధిపతో పడినటువంటి వారు చాలా మంది నేను గమనించాను. రైల్వే ఎంప్లాయీలు కానీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ చూడండి భార్యకి దాసోహంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో భార్య బట్టలు కూడా ఉతికే వాళ్ళు ఉన్నారు, భార్యకి సాకిరి చేసే వాళ్ళు ఉన్నారు. చెయ్యొద్దని చెప్పటం లేదు, కొన్ని విషయాల్లో మనం చేయాల్సిందే, అవసరానికి తప్పదు. ఏం భార్య చేయటం లేదా భర్తకి? భర్త భార్యకి చేస్తే తప్పేంటి? చెయ్యాలి. కానీ నీచమైన పనులు, ఆడవారే చేయవలసిన పనులు మగవారికి చేత చేపించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి హరాస్మెంట్ గురయ్యి ఆ మగవాడు ఎవరికీ చెప్పుకోలేక ఒక మానసికంగా మనసులో ఉండి ఒకనప్పుడు ఏమి జీవితంరా ఇది, నాకు అవసరమా మగ పుట్టక పుట్టి
ఇలాంటి జీవితం నేను అనుభవించాలా అని అనుకుంటాడు చూడు. అప్పుడు ఆ జనరేషన్లో వాళ్ళ కొడుక్కో లేదా వాళ్ళ కూతురుకో పెళ్ళి అయితే కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు స్టార్ట్ అయిపోతాయి. అంతవరకు స్టార్ట్ అయి ఉండదు. కానీ తన భార్య చేతనో లేదా తన తల్లి చేతనో అసమర్థుడైనటువంటి వాడయ్యా ఇతను ఎందుకు పనికిరాడు, అందరూ ప్రపంచంలో ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేసి అంతవరకు వాళ్ళ కుటుంబంలో కుజకర్మే ప్రవేశించి ఉండదు. ఎప్పుడైతే ఈ యాక్షన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, ఆ విధంగా స్టార్ట్ అయిపోతుంది. ఆ కుటుంబ పరంపరలో చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మిలిటరీ వాళ్ళు, ఆర్మీలో పనిచేసే వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్కిటెక్చర్గా ఉన్నటువంటి వాళ్ళు, మార్షల్ ఆర్ట్స్ కరాటే జూడే కుంఫు ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సంగీతం తెలిసినటువంటి వాళ్ళు, వాస్తు తెలిసిన వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఫ్యామిలీలోనే పుట్టాలి. ఇదంతా ఒక గూటి పక్షులు. అదే కుటుంబంలో చూడండి, వివాహం కాని బిడ్డలు ఉంటారు. 30+, 36+, 40+ ఉంటారు. బిడ్డలకి వివాహమే జరగదు. వీళ్ళకి కారణమే తెలియదు. ఎంతసేపు పూజలు చేసేస్తుంటారు, లేదా వ్రతాలు చేసేస్తుంటారు, లేదా పరిహారాలు చేస్తుంటారు. 25 సంవత్సరాల వయసు నుండి స్టార్ట్ చేస్తుంటారు వివాహ సంబంధాలు చూడటానికి. 40 సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది, 15 సంవత్సరాలు ట్రై చేస్తుంటారు, చివరికి పెళ్లి కాదు. అప్పుడు ఏం చేస్తాడు, అమ్మాయి తనకంటే చిన్నవాడైనటువంటి వాడితో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అబ్బాయి తనకంటే ఎక్కువ వయసులో ఉన్న అమ్మాయితో వివాహం చేసుకోవడానికి ఇష్టపడి వెళ్తారు. లేదంటే అబ్బాయి ఆల్రెడీ పెళ్ళైనటువంటి అమ్మాయితో, ఆల్రెడీ బిడ్డలు కన్నటువంటి అమ్మాయితో వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు. అమ్మాయి తనకంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పెద్ద అయినటువంటి అబ్బాయితో ఎట్లయినా వివాహం చేసుకుని మనం ఈ జీవితాన్ని ముగించాలని ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఏ కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ఫీల్డ్లో ఉన్న కుటుంబంలో ఉంటుందంటే, ఇది కావాలంటే పరిశీలించండి. మీ కుటుంబ పరంపర అంతా ముందర పెట్టుకొని జాతకాలు పెట్టుకొని చూడండి. ఒక్క విషయం కానీ పొల్లు పోదండి. దీనిని మనం ఎక్సీడ్ చేయాలి. దీని నుండి బయటికి రావాలంటే మూఢ నమ్మకంగా ఆ గుడికి పోతే ఆ గుడి లోపలికి బయటకు వచ్చేస్తే బాగా అయిపోతాం, లేదా ఆ పుట్టకి నీళ్లు పోస్తే బాగా అయిపోతాం, లేకపోతే అక్కడికి వెళ్ళి పుల్ల దొండాలు పెడితే బాగా అయిపోతుందని చెప్పే నకిలీ స్వాములు, నకిలీ బాబాల దగ్గరికి వెళ్ళి సమయం వృధా చేసుకోకండి. దయచేసి చెప్తున్నాను, మీరు వినాలి కంపల్సరీగా. ఇంకా కూడా ఆధునిక యుగంలో మీరు ఉండి కూడాను అలాంటి పనికిమాలిన మూఢనమ్మకాల వైపు అడుగులు మాత్రం దయచేసి వెళ్ళకండి. మన సాంప్రదాయాన్ని, మన ఆచారాన్ని పాటించడంలో తప్పు లేదు. కానీ ఇది జరగదు అని తెలిసి దాని వైపే ప్రయాణం చేసి మీకు భగవంతుడిని ఆయుష్ని ముగించుకొని వెళ్ళకండి. అయితే ఇదే కుటుంబంలో చూడండి, త్వరగా వితంతులవుతుంటారు, మాంగళ్య దోషంతో బాధపడుతుంటారు. అలాంటి కుటుంబము, అదే ఫ్యామిలీలో కంపల్సరీగా ఆస్తిపాస్తుల గొడవలు, అన్నదమ్ముల మధ్య కీచులాట్లు ఉంటాయి. ఉద్యోగము రాకపోవడము, ఒకవేళ ఉద్యోగం వచ్చినా అతి కష్టం మీద ఆ ఉద్యోగాన్ని కొనసాగించడం. ఒక ఉద్యోగంలో స్థిరంగా కనీసం 1 సంవత్సరం పాటు కూడా ఉండలేని పరిస్థితి. కావాలనే కోపం తెప్పించుకొని నేను రిజైన్ చేస్తాను బయటకు వచ్చేయడం. అది నేను చెప్పిన డిపార్ట్మెంట్లో వాళ్ళే. అది పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, టీచింగ్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి, లేదా ఒక వ్యాపారం చేస్తుంటారు, వృత్తి చేస్తుంటారు, ఒక కార్పెంటర్గా ఉంటారు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా ఉంటారు. ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వెంటనే రిజైన్ చేసేస్తారు. ఒక చోట నిలబడరు వాళ్ళు. ఎందుకంటే ఆవేశము, ఆక్రోశము, తొందరపాటు నిర్ణయాలు వీరి జీవితాన్ని అతాకుతలం చేస్తాయి. కావాలంటే పరిశీలించండి. ఇదే కుటుంబ పరంపరలో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కాళ్ళు చేతులు కావాలని ఎరగొట్టుకుంటారు. అంటే కావాలని అంటే ఫాస్ట్గా డ్రైవ్ చేయడం, సాహసాలు చేసి పైనుండి కిందకి దూకడం, కాళ్ళు మోకాళ్ళ దగ్గర రాడ్లు పెట్టడం, ప్లేట్స్ పెట్టడం,
కీళ్ళకి ఇలాంటి కనెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి విషయాలలో ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జరుగుతుందని మనం ముందుగానే చెప్పినాము. అవునండి, మేము ఫీల్డ్లో ఉన్నామండి, మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నామండి, మా నాన్నగారు కానిస్టేబుల్ అండి, అప్పుడు ఇది జరుగుతాయి. అప్పుడు దీన్ని బట్టి మనం జరిగిపోతుందా అంటే జరగాల్సిన అవసరం మనం కల్పిస్తాము. మనం దాని నుండి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటే గుడ్డి మార్గాలు అయితే లేవు. మన జాతకం మనకి ఏం పర్మిషన్ ఇచ్చిందో దాని నుండి తప్పించుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. మనకు 2 రకాలైనటువంటి విషయాలని భగవంతుడు ఇచ్చుంటాడు. ఒక కర్మ రిజిస్టర్లో మనం పుట్టితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అలాంటి పాజిటివ్ని కానీ మనం చేసినట్లయితే మన జీవితంలో మంచి ఉద్యోగాలు వస్తాయి. కుచకర్మ రిజిస్టర్ ఉన్న వాళ్ళకి మంచి వారితో వివాహం అవుతుంది. లేట్ మ్యారేజ్ కాకుండా చక్కగా వివాహ జీవితం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తిపాస్తులు గొడవలు రావు. ఒకవేళ మీరు నెగిటివ్గా ఉపయోగించిన వేరే వాడి స్థలాన్ని ఆక్రమించుకోవడము, లేకపోతే ఫోర్జరీ చేయడము, దౌర్జన్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులని హింసించి లంచాలు అవి తీసుకోవడము, వీటి వలన వచ్చే కార్మిక రిజిస్టర్ బిడ్డల్ని హింసించి వాళ్ళకి వివాహాలే జరగకపోవడము, లేట్ అవ్వడము, ఇలాంటివి కూడా సంభవిస్తున్నాయి. కావాలంటే పరిశీలించండి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.